హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ డార్లింగ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. సో ఒకప్పుడు ఓన్లీ ఆంధ్రకే పరిమితమైనటువంటి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు వరల్డ్ వైడ్గా తయారైపోయారు. సో నెక్స్ట్ ప్రభాస్ గారి దగ్గర నుంచి రాబోయేటటువంటి సినిమాల మీద అప్డేట్స్ చెప్పని కామెంట్స్తో చంపేస్తున్నారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే లైనప్లో ప్రభాస్ గారికి 5 సినిమాలు ఉన్నాయి. ఇక ఈ 2025లో 2 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి క్యామియో మూవీ, ఒకటి డైరెక్ట్గా హీరోగా రాబోతున్నటువంటి మూవీ. సో ప్రెజెంట్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాతో మన ముందరికి రాబోతున్నారు. సో ఒక హర్రర్ జోనర్ కామెడీతో ప్రభాస్ గారు మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి ట్రై చేస్తున్నటువంటి సినిమా అనమాట. ఇక దీని తర్వాత తీసుకున్నట్లయితే విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో రుద్ర అనేటటువంటి క్యారెక్టర్లో ఒక క్యామియోలో మనకు కనిపించబోతున్నారు. ఆల్మోస్ట్ సినిమాలో ఒక 20 మినిట్స్ డ్యూరేషన్ ఆయన క్యారెక్టర్కి ఉందని చెప్పి ప్రెజెంట్ టాక్ నడుస్తోంది. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే 2025లో 2 సినిమాస్లో మనకి కనిపించబోతున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ ప్రెజెంట్ హను రాఘోపూడి గారితో షూటింగ్ స్టార్ట్ అయినటువంటి సినిమా ఫౌజీ. సో ఈ సినిమా 2026లో వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఫౌజీ కంప్లీట్ అయిన తర్వాతే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేస్తా అని చెప్పారంట. సో స్పిరిట్ చేసేటటువంటి టైంలో మేబీ ప్యారలల్గా సలార్ని తీస్తారా లేదంటే స్పిరిట్ తర్వాత కంప్లీట్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ఇక సలార్ సినిమా తర్వాతనే కల్కి 2898 పార్ట్ 2ని ప్లాన్ చేసుకుంటున్నట్టు ప్రెజెంట్ సోషల్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ 2 మూవీస్తో ఖచ్చితంగా మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ క్రియేట్ చేయబోతున్నాడు అనమాట. సో ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రాబోతున్నటువంటి లైనప్లో ఉన్న 5 సినిమాస్లో మీరు ఏ సినిమా చూడడానికి ఎగరగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.